ఎవరి గురించి అయినా వారు కష్టంలో ఉన్నారని, ఆపదల్లో ఉన్నారని మీరు విన్నట్లయితే వెంటనే చేయాల్సిన పని ప్రభువుకు ప్రార్థన చేయండి. ఇక నుంచి మాకెవరి గురించి అయినా ఆపదల్లో, కష్టంలో, ఇరుకు ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వెంటనే ప్రచారం చేయమాకండి. వదినా మీకు ఈ విషయం తెలుసా మొదలు పెట్టకండి. వెంటనే ఫోన్ చేయకండి. ఆ భర్త ఆ భార్య విడిపోయారట, ఆ కుటుంబంలో సమస్యలు వచ్చినాయట, ఆ కోడలు వెళ్ళిపోయిందట, ఆ అల్లుడు విడిచిపెట్టేశాడట. ఇలాంటి వింటున్నప్పుడు వెంటనే ప్రచారం చేయకండి. వీళ్ళకి ఫోన్లు చేయకండి. మోకాళ్ళకు పని చెప్పండి, మోకరించి ప్రార్థించండి. ప్రార్థనలో శక్తి ఉంది. ఆ ప్రార్థన బలహీనంగా ఉన్నవారిని బలపరుస్తుంది, ఆపదల్లో ఉన్న వారికి అండగా నిలుస్తుంది, కష్టంలో ఉన్న వారిని ఆ కష్టంలో నుంచి విడిపిస్తుంది, ఆర్థికంగా చితికిపోయిన వారిని ఆ స్థితిలో నుంచి